నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2026 మార్చి నాటికి భారతదేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తాం, నక్సలిజాన్ని అంతమొందిస్తామనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ దిశగా చర్యలు చేపడుతుంది. ఆపరేషన్ కగార్ అనే పేరుతో నక్సలైట్ల ఏరువేతకు పూనుకుంది. ఈ నేపథ్యంలో చాలా మంది మానవ హక్కుల కమిషన్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నక్సలిజంకి సంబంధించినటువంటి నాయకులు మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దానికి ప్రభుత్వం ఏమాత్రం పూర్తి స్థాయిలో స్పందించకుండా మీరు పూర్తిగా ఆయుధాలు పక్కన పెట్టాల్సిందే, లేదంటే ఖచ్చితంగా నక్సలిజాన్ని అంతమొందించే దిశగా ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకాడము అని చెప్పేసి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా రకాల ఎన్కౌంటర్లు జరిగినాయి, చాలా మంది నక్సలైట్లు చనిపోయారు. అయితే ప్రస్తుతం ఒక లెటర్ అయితే ఈ మావోయిస్టు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఒక లెటర్ విడుదల చేశారు. అభయ్ అనే పేరుతో ఒక లెటర్ అయితే బయటకు వచ్చింది. దాంట్లో ఏం చెప్తారంటే, మేము చర్చలకు సిద్ధం, దానికి తగ్గట్టుగానే ఈ ఆయుధాలను కూడా మేము పక్కన పెడతాము అని చెప్పేసి ఆ లెటర్లో మెన్షన్ చేసి ఉంది. సో ఎన్నో సార్లు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు, తర్వాత ఇటు మావోయిస్టు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, వాళ్ళు నక్సలైట్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మధ్య ఆ చర్చలు, శాంతి చర్చలు ఇవన్నీ జరిగాయి. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు మేము ఆయుధాలను పక్కన పెట్టేస్తామని చెప్పేసి ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అసలు ఏదైతే వీళ్ళు పూర్తి స్థాయిలో ఈ నక్సలైట్లను అణచివేయడానికి ఇంత గట్టిగా స్టాండ్ తీసుకున్నారో, ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్గత పరిస్థితుల దృష్ట్యా నక్సలిజం అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంతగా అవసరం లేని యుద్ధం, అది అన్వాంటెడ్ యుద్ధం అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇది ఎట్లా స్టార్ట్ అయింది అనేది నాయకులు కూడా ఒకసారి దిమాగ్లో పెట్టుకుంటే ఇంత తీవ్రంగా వాళ్ళపైన చంపడానికి ప్రయత్నం చేయరు. సో గతంలో ఇదైతే 1967 వెస్ట్ బెంగాల్లోని నక్సల్ బరిలో ఈ నక్సలైట్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే, అక్కడ ఎవరైతే ఆదివాసులు ఉంటారో ఆ ఆదివాసులకు సంబంధించినటువంటి భూములను అక్కడ ఉన్నటువంటి భూస్వాములు వేల ఎకరాలు ఆక్రమించి వీళ్ళ చేత వేలిముద్రలు వేయించుకొని వాళ్ళకి బానిసలుగా వేసుకొని వాళ్ళతోని వెట్టి చక్రీ చేయించుకునే వాళ్ళు. సో దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు వీళ్ళను కొట్లాడేయడానికి ట్రై చేశారు. సో ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పోలీసులను పంపించి వాళ్ళను అణిచివేసే దిశగా అప్పుడు ప్రయత్నాలు చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ప్లస్ అక్కడ ఉన్నటువంటి పోలీసులను పంపించినటువంటి నాయకులు వీళ్ళు కుమ్మక్కైపోయి సో ఈ ఉన్న ఆదివాసుల మీదనే వాళ్ళు దౌర్జన్యం చేసుడుతోని అది తీవ్ర రూపం దాల్చింది. కర్రలు పట్టుకొని ఈ భూస్వాములను, అక్కడ ఉన్నటువంటి ఈ పోలీసులను వాళ్ళని ఎదిరించడానికి ట్రై చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ ఆదివాసులు మావో జెడాంగ్ అనే ఒక వ్యక్తి ప్రభావంతో ఏదైతే వీళ్ళు తుపాకులు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని తుపాకులతోని పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే కొన్నిసార్లు ఆయుధాలు చేపడితేనే మనకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు బలంగా నమ్మారు. సో ఇది మెల్లిమెల్లిగా ఆ ఒక్క వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయినటువంటి ఈ నక్సల్ బరిలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుంది, అణచివేత జరుగుతుంది, భూస్వాములు పేదల లేదా దళితుల ఎవరైతే ఆదివాసుల భూములను ఎక్కడైతే తీసుకొని వాళ్ళని ఇబ్బందులకు గురిచేస్తున్నారో అంతటా ఇది వ్యాపించింది నక్సలిజం. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేరు. అప్పుడు నిజాం పాలన ఉన్నప్పుడు నిజాంల కింద రజాకార్ల కింద ఈ దొరలు, భూస్వాములు వీళ్ళందరూ కలిసి వేల లక్షల ఎకరాలను ఆధీనం ఉంచుకొని వీళ్ళు వెట్టి చక్రీ చేయించడం, వాళ్ళతోని బానిసలుగా పెట్టి వాళ్ళకి సరిగా తిండి పెట్టకపోవడం, ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల పైన, ఆడవాళ్ళ పైన అరాచకాలు ఇవన్నీ బాగా జరిగినాయి. సో అప్పుడు ఇట్లా అయితే కాదని చెప్పేసి ఈ ప్రాంతంలో కూడా తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఇలాంటి కొన్ని ప్లేస్లలో నక్సలిజం నడిచింది. అప్పుడు చాలా వరకు వీళ్ళు ఆయుధాల ద్వారా ఈ గ్రూపులుగా ఏర్పడి ఎవరైతే రజాకారులు ఉంటారో రజాకారుల కింద ఉన్నటువంటి భూస్వాములు కావచ్చు, సో వీళ్ళపైన పోరాడుతూ అప్పుడున్నటువంటి ప్రజలకు న్యాయం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేసిర్రు. తర్వాత ఈ భూములను, దొరల దగ్గర ఉన్నటువంటి భూములను పేదలకు పంచిచ్చి అక్కడ జెండాలు అది వాళ్ళకు పంచిచ్చి న్యాయం చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఆపరేషన్ కాగార్ పేరుతో పూర్తిగా అందమొందించే దిశగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అట్టిగా ప్రాణాలు పోగొట్టుకోకుండా అదే ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళే జనజీవనంలోకి వచ్చి వాళ్ళు రేపు ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, లేదంటే గ్రామాల్లో ఉంటూ పట్టణాల్లో ఉంటూ వాళ్లకు తగిన విధంగా వాళ్ళ ప్రజలకు ఎట్లయితే సేవ చేయగలుగుతామనే ఆలోచనతోని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుకుంటా వాళ్ళ ఫ్యామిలీలకు కూడా న్యాయం చేస్తూనే వీళ్ళు ప్రజల కోసం కొట్లాడితే మంచిదని చాలా మంది భావిస్తున్నారు. సో మానవ హక్కుల సంఘాలు కూడా చెప్పేది ఏంటంటే,
ఈ చర్చలు జరుపుర్రి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయుర్రి తప్పించి ఎన్కౌంటర్ పేరుతో వాళ్ళని చంపకూరు అని చెప్పేసి ఈ మానవ హక్కుల కమిషన్ వాళ్ళు మిగతా కమిషన్ వాళ్ళది చెప్పడం జరుగుతుంది. సో మొత్తం ఇదైతే ఈ లేటర్ బయటకు వచ్చింది. ఇప్పటికైనా మేము సరే ఆయుధాలు పక్కకు పెడతాము, చర్చలకు వస్తామని వాళ్ళు లేటర్ విడుదల చేసిర్రు. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇకనైనా మరి వాళ్ళతోని చర్చలు జరుపుతుందా? ఆ చర్చలు మరి సఫలమైతాయా? ఒకవేళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి అందరూ జనజీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ అవుతారు కాబట్టి మరి వాళ్ళకు వీళ్ళేమన్నా గతంలో ఏదైతే కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకునేటట్టు లేదా బిజినెస్ చేసుకునేటట్టు ప్రోత్సహిస్తుండే గతంలో. చాలా మంది నక్సలైట్లు లొంగిపోయిన తర్వాత వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళు ఏదైనా పని చేసుకునేటట్టు అమౌంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు అందరూ వస్తే వాళ్ళకి ఎంతమందికి ఏం కల్పిస్తారనేది చూడాల్సిందే. తర్వాత సో మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, వీళ్ళు ఒకటి పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే హింసతోని కానీ ఆయుధాలతో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమీ సాధించలేం కాబట్టి ప్రజలను దగ్గర పెట్టుకొని మీరు రాజకీయంగా ఎదగండి, లేదంటే ఏదైనా వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజలకు మంచి చేసే విధంగా ప్రయత్నం చేయండి. కానీ ఈ ఆయుధాలు పట్టుకొని అడవిలో ఉంటే న్యాయం జరుగుతుంది అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అది సాధ్యం కాదు. తర్వాత ప్రభుత్వాలు ఇంకోటి ఏంటంటే ఈ నక్సలిజం ఎందుకు స్టార్ట్ అయింది అనేది ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, భూస్వాములు కావచ్చు ఇప్పటి కూడా వాళ్ళ దిమాగ్లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం కావచ్చు, అవినీతి కావచ్చు ఇట్లా పెరుగుతూ ఉంటుందో, హెచ్చుగా ఉంటుందో, సో మళ్ళీ ఏదో ఒక రూపంలో ఉద్యమాలు అనేది స్టార్ట్ అవుతాయి. సో ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఎక్కడ కూడా ఈ అణచివేత కానీ ఇది ఇలాంటిది లేకుండా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ ఒక వాదన ఏంటంటే మొన్న ఏదైతే కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ చేసి అక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఆదివాసులకు చెందినటువంటి ఆదివాసులు ఉండే ప్రాంతాల్లో, గిరిజనులు ఉండే ప్రాంతాల్లో అక్కడ నక్సలిజాన్ని అంతమొందించి మరి అక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని చెప్తుర్రు. కాకపోతే అక్కడ ఉన్న భూమిలో ఆదివాసులకు కావచ్చు వీళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు అక్కడ ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్పించి ఇది ప్రైవేట్ కంపెనీలకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకు అప్పచెప్పి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ ఆదివాసులు తిరగబడే ప్రయత్నం చేస్తారు. సో ప్రభుత్వాలు ఇటు మావోయిస్టులు ఖచ్చితంగా చర్యలు జరిపి వాళ్ళు దాన్ని సఫలీకృతం చేసుకొని ఇప్పటికైనా ఈ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందులను క్లోజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.